ఈ కంట్రీ రూల్ చేస్తున్న ఎవ్రీ పొలిటికల్ పార్టీని నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ స్టేట్ గానీ, సెంట్రల్ గానీ, ఇప్పటివరకు ఒక 75 ఇయర్స్ అయిపోయింది ఇండిపెండెన్స్ వచ్చి. అండ్ నేను ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇచ్చేటప్పుడు, ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేసేటప్పుడు 4% ఎడ్యుకేషన్ సెస్ తీసుకుంటారు. అండ్ ప్రతి సాలరీ ఇండివిడ్యువల్ ట్యాక్స్ పే చేస్తాడు. 12 లాక్స్ ఇప్పుడు అబోవ్ 12 లాక్స్ ఉంటాయి. అది కాకుండా మళ్ళా తనకి ఏమైనా అదర్ ఇన్‌కమ్ ఉంటే, ఇంక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఉంటే కూడా ట్యాక్స్ పే చేస్తాడు. సో, నన్ను నా క్లయింట్ వచ్చి అడిగిన క్వెషన్, నేను ఇంత ట్యాక్స్ పే చేస్తా, ఇంత టీడీఎస్ కట్ అవుతుంది నాకు. ఇంకా దానిపైన ఏదైనా ఇన్‌కమ్ ఉంటే కూడా మీరు మళ్ళీ వచ్చి ట్యాక్స్ పే చేయండి సార్, యాస్ పర్ లా పే చేయాలి సార్ అని అంటారు. కానీ మాకు మాత్రం ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఫ్రీ హెల్త్ లేదు. మేము దగ్గర దగ్గర 10 లాక్స్, 12 లాక్స్, 15 లాక్స్ టీడీఎస్‌లు పే చేస్తున్నాము. అయినా మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఫ్రీ హెల్త్ లేదు. ఇంకా అది కాకుండా మేము ఎక్స్ట్రా పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిపించుకోవాలని చెప్పి ఇంకా చాలా పైసలు వేస్ట్ చేస్తాం అక్కడ. సో, ఇక్కడ బోత్ మీకు టీడీఎస్ కట్టి లాస్ అవుతున్నాము, అక్కడ ఎక్స్ట్రా ఫీజ్ కట్టి లాస్ అవుతున్నాం. మేము ఎందుకు కట్టాలి అన్నప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు. మేమే వాళ్ళని ట్యాక్స్ కట్టాలి సార్ యాస్ పర్ లా అని చెప్తున్నాము. వాళ్ళు అడిగిన క్వెషన్‌కి మా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు? ఎందుకు ఫ్రీ హెల్త్, క్వాలిటీ హెల్త్ లేదు? అనే క్వెషన్‌కి నా దగ్గర ఆన్సర్ లేదు. కంట్రీని రూల్ చేసిన పొలిటికల్ పార్టీస్‌గా వెదర్ ఇట్ ఈస్ స్టేట్ గానీ, సెంట్రల్ గానీ మీరే క్వెషన్‌కి ఆన్సర్ చేయాలి. థాంక్ యూ.